నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు. అయితే ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం, బల్మూరు మండలం, అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీలో రాధాకృష్ణ గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి వాళ్ళ ఊరి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. లాస్ట్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చాలా పథకాలు తెచ్చారు. ఊళ్ళల్లో కూడా ఎంతో అభివృద్ధి చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అటు సైడ్. ఇటు సైడ్ చూస్తేనేమో అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయినావు నువ్వు అని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. అసలు మీ ఊరి పరిస్థితి ఎట్లా ఉండే? 10 సంవత్సరాలు మా ఊర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే, ఆల్రెడీ మా ఊరు డెవలప్ అయ్యి ఉంది. 10 సంవత్సరాలలో కూడా మా ఊరికి వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే, ఒక 2-3 సీసీ రోడ్స్ ఇచ్చింది, ఒక రైతు వేదిక. అది తప్పితే ఇంకా ఓ డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక. వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందా ఊరికి? డంపింగ్ యార్డ్తోనే కొంచెం యూజ్ అవుతుంది, రైతు వేదికతో యూజ్ అవుతుంది. శ్మశాన వాటిక కట్టి వదిలేసింది అంతే. ఇంచుమించు దానికి ఎంత ఖర్చు అయిందో మాకు తెలియదు. అయ్యింది, అది అట్లే కట్టి వదిలేసింది అంతే. దాంతో ఎలాంటి యూజ్ లేదు. అలాగే సీసీ రోడ్స్ వేసిండ్రు. సీసీ రోడ్లు ఏంటంటే నాణ్యత లేని రోడ్లు. సంవత్సరం తిరగక ముందే మొత్తం లేచిపోతుంది. క్వాలిటీ లేకుండా క్వాలిటీ లేకుండా వేసిండ్రు. తర్వాత మళ్ళీ అధికారులు ఏం పట్టించుకోలేదు. ఎవరు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఊర్లలో సర్పంచ్ల ఎలక్షన్స్ రాక ఊరంతా కుట్టుబడిపోయిందని చెప్పేసి చాలా మంది అన్నారు. అయితే ఈ 2 ఏళ్లలో ఎట్లా ఉంది మీ ఊరి పరిస్థితి? ఊరి పరిస్థితి 2 ఏళ్లలో మా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సెక్రటరీ చాలా వరకు ఆయన దృష్టికి వచ్చినంత వరకు, ఆయనతో అయినంత వరకు చేసిండు. ఎంతైతే ఉందో ఆయన పరిధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు చేసిండు. దానికి మించి ఏదన్నా ఉంటే అది అట్లే ఉంది. ఎవరు ఊర్లో కూడా పట్టించుకోలేదు, అట్లనే ఉన్నది. ప్రస్తుతం మీ ఊరికి సర్పంచ్ అయ్యారు, మీకంటూ ఒక మేనిఫెస్టో ఉంటుంది. నేను వచ్చిన తర్వాత ఇవి చేయాలి అని చెప్పేసి అనుకుని ఉంటారు. ఏమేమో ప్లాన్లు వేసుకున్నారు? నేను సర్పంచ్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు ఒక ఆశయంతో గ్రామ అభివృద్ధి జరిగిన కాడికి జరిగింది. రేపు రాబోయే 5 సంవత్సరాలలో కూడా నాకున్న వనరులను నేను నాకు అనుకూలంగా మార్చుకొని గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాగునీరు, పరిశుభ్రత, ఇంకా విద్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఊర్లో చాలా వరకు ఉన్నాయి. అవన్నీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా కావాలని అనుకున్నాను. చెయ్యాలి. గ్రామ ప్రజలు మా గ్రామంలో 686 ఓట్లు. మెజారిటీ ఎంత వచ్చింది? మెజారిటీ వచ్చేసి 530 మెజారిటీ వచ్చింది. 530 మెజారిటీ వచ్చింది. ఏంటి వన్ సైడ్ అయిపోయింది? ఉన్నది 600 ఓట్లు, 500 పైచిలకు మీకే వస్తే ఇక ఆపోజిట్ వాళ్ళకి ఏం వేసినట్టు? ఇక ఏకగ్రీవం కూడా చేసుకోవచ్చు. ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అక్కడ కొన్ని అడ్డంకులు సృష్టించు, అది కాలేదు. ఊర్ల గ్రామ ప్రజలందరూ ఆలోచన చేసిండ్రు. సరే, ఏదేమైనా సరే మనం అందరం ఒక మంచి వ్యక్తిని సర్పంచ్ కావాలి, మనం అందరం ఎన్నుకోవాలనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చిండ్రు, నాకు సహకరించిండ్రు. నాకు సహకరించిన నా గ్రామ ప్రజలకు నేను ఎప్పటికీ కృతజ్ఞుని అయి ఉంటా. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఇప్పుడు నీ కుటుంబమే కాదు, ఊరు కూడా నీ కుటుంబం అయిపోయింది. ఊరికి పెద్ద దిక్కులాగా అభివృద్ధికి తోడ్పడుతూ వాళ్ళతో పాటు ఉండాలి. ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు మీకు. అయితే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ వంశీకృష్ణ గారు కదా, వంశీకృష్ణ గారు మీ కాన్స్టిట్యున్సీ వరకు ఎట్లా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు? ఆయనలో మీకు నచ్చిన విషయం ఏంటి? మా ఎమ్మెల్యే గారు మాట చెప్పారంటే మడమ తిప్పకుండా అది అమలు చేస్తారని నా నమ్మకం. ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు ముందు కూడా నాకు కూడా అలాంటి న్యాయం జరుగుతుందని వారి మీద పూర్తి విశ్వాసంతో ఆయనతో మంచి పరిచయం ఉందా? ఉందా? ఓకే. మీ ఊరికి మరి నిధులు కావచ్చు, ఇంకేమైనా అభివృద్ధి పనులకు కావాల్సిన
అడిగినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే కాదనకుండా మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఎన్నికి పంపించారు మీ ఊరికి. పంపించరు ఉమ్, పంపించరు అడిగి ఇప్పుడు కాకపోయినా కానీ రాబోయే ఇంకా కొంచెం అవును. ఇప్పుడున్న నిధులను బట్టి ఉమ్, కొంచెం కొంచెం విడతల వారికి ఇస్తారని చెప్పేసి ఉమ్, నేను నమ్ముతున్నా. వారు కూడా ఇంకా అదే మాట చెప్పారు. కలిసారా గెలిచిన తర్వాత వెళ్ళి? కలిసి సానుకూలంగానే పలకరించారా సానుకూలంగానే మిమ్మల్ని? సానుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో డాక్టర్ వంశకృష్ణ గారు అని అంటే ఒక మంచి పేరు ఉంది. ఆయన డాక్టర్గా ప్రజల్లో చాలా మందికి తెలుసు. అంతే వేగంగా చెడు ప్రచారాలు కూడా చేశారు ఆపోజిట్ వాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అన్నప్పుడు ఇక ఎంతో కొంత చెడు ప్రచారం జరుగుతూనే ఉంటది. 100% మనకు మార్కులు వేయాలంటే కూడా ఎవరు వేయలేరు. ఉమ్, అదే ఇప్పుడు జరుగుతుందేమని మేము ఉమ్, మేము ఉమ్, అనుకుంటున్నాం. ఉమ్. సో ప్రతి ఊర్లో రెండు వర్గాలు ఉన్నట్టే కాన్స్టిట్యున్సీలో కూడా వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలు ఉంటాయి. ప్రతిపక్షం అన్నప్పుడు వాటన్నింటినీ ఎదుర్కొంటూ వెళ్ళాలి ముందరికి. ప్రతిపక్షం అన్నప్పుడు ఉమ్, ఇంకా లేనివి ఉన్నవి అన్ని అంటనే ఉంటారు. ఉమ్. అది 100% నీకేమన్నా తగిలాయా మీ ఊర్లో నువ్వు పోటీ ఇప్పుడే చేస్తున్నావు? కదా మనకు స్టార్టింగ్. ఆ, ఇంతవరకు మేము ప్రతిపక్షం వాళ్ళు ఉన్నాం. ఉమ్, నేను ప్రతిపక్షం వాళ్ళు ఉన్నా. ఆహా, ఇప్పుడు అధికారికంగా సర్పంచ్ అయ్యాను. ఉమ్, రేపు రాబోయే దాంట్లోకి ఏవిటికైనా కానీ ఉమ్, వారు సహకరిస్తానని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. ఉమ్, ఒకవేళ సహకరించకపోయినా కానీ అవన్నీ ఉమ్. దాటుకుంటూ ఇండిపెండెంట్ చేశారా మీరు? ముందుకెళ్ళాలి. పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేశారా? కాంగ్రెస్ పార్టీ నుంచే. ఇంతకు ముందు టిఆర్ఎస్ లో ఉండేనా? నేను ఫస్ట్ నుండి కాంగ్రెసే. ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఫస్ట్ నుండి కాంగ్రెసే. ఓకే. గత 5 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ గా చేసినాను. అంతకు ముందు కూడా నాకన్నా ముందున్న ప్రెసిడెంట్ కూడా నా సపోర్ట్ తో ముందుకు నడిపించాను. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. చాలా మంది అంటా ఉన్నారు కింది స్థాయి నుంచి వచ్చారు, ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆశలు అలాంటివి ఏం లేవు. మరి ఇంత చిన్న స్థాయి నుంచి వచ్చిన మీరు ఇంత పెద్ద బాధ్యత మొయ్యాలని ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ముఖ్యంగా నాకు మా సతీమణి ఫుల్ సపోర్ట్గా ఏ దాంట్లో కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా నాకు ఇప్పుడు ఫుల్ సపోర్ట్గా ఉంటూ మేమిద్దరం ఒకరికొకరు ఏది ఉన్నా కానీ మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. చిన్న స్థాయి నుంచి వచ్చిన మాట మాత్రం వాస్తవమే. కష్టపడి హైదరాబాద్లో ఉన్నాం. గత 22 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి పనిచేసినాం. నాకు 100% మా మిస్సెస్ వేరే ఇంకెవ్వరు. శివుల్లో సగభాగం పర్వతలాగా ప్రతిది కష్టమైన సుఖమైన పంచుకోవాలి. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ తో నేను సర్పంచ్ అయ్యాను. అదే సపోర్ట్ నాకు 5 సంవత్సరాలు కూడా తను అందిస్తుందని. ఖచ్చితంగా మీకు ఇన్నేళ్ళుగా తోడున్నారు, ఇంక ఇప్పుడు ఉన్నారా? బట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఎలా ఆలోచిస్తారంటే బ్రతకడానికి బయటికి వెళ్ళినప్పుడు మనకు ఇల్లు, ఒక కారు, మంచిగా పిల్లల చదువు, ఇంతవరకే ఆలోచిస్తారు. రాజకీయం అంటేసరికి అందులో గొడవలు ఉంటాయి, ఏటుపోతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అవసరమా అని చెప్పేసి ఎన్నికి లాగుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని మాత్రం ముందరికి నడిపించిందంటే అదే నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే తనకు కూడా ఉన్నది. అంటే ఎందుకు మాకు రాజకీయం అవసరమా, పిల్లలు వాళ్ళని మంచిగా చదివించుకొని మనం కష్టపడుకుంటూ పైకి వచ్చినాం కదా, మనకి ఇవన్నీ ఎందుకు అనేది ఆమెకు ఉన్నది. కానీ నేను రాజకీయం మీద ఎక్కువ నేను చూపిస్తున్న దాన్ని బట్టి ఆమె ఆయనకు ఉంది కదా, ఆయనకు ఉంది కదా, సరే మనం కూడా కొంత సపోర్ట్ చేస్తే ఎందుకు పోయేది ఏమున్నది, చూద్దాం ఏదేమన్నా కానీ చేద్దాం అనే ఉద్దేశంతో తను కూడా నాకు సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీలో ఎవరు, నాకు నేనే, నా భార్య నేనే. ఇప్పుడు మీ ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ అన్నోళ్ళు తమ్ముళ్ళు వాళ్ళంతా సపోర్ట్ ఏం లేదా మీకు? మాకు బ్యాక్ సపోర్ట్ అంటే ఏం లేదు, సెల్ఫే అంతా. ఏదున్నా కానీ మేము సెల్ఫ్ చేసుకోవాలి, అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాం. ఆ నమ్మకంతో ఈరోజు విజయాన్ని సాధించారు. రైట్. స్టేట్ వైజ్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు అప్పు చేసి పోయిరు అని చెప్పేసి పదే పదే అంటా ఉన్నారు. మరి ఈయన వచ్చిన తర్వాత మన తెలంగాణకి ఎంతవరకు డెవలప్మెంట్ తీసుకొచ్చారు అనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే స్టేట్ వైజ్ గా చూసుకుంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ ఏర్పడినప్పుడు మనకు మిగులు బడ్జెట్ తో తెలంగాణ స్టేట్ ఏర్పడింది. ఆ మిగులు బడ్జెట్ ఉన్నది కాబట్టిగానే మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇచ్చారు.
ఎక్కడెక్కడ తేవాలి అక్కడక్కడ అప్పులు చేసిండ్రు. ఉమ్, ఇప్పుడు ఒక అప్పుల రాష్ట్రంగా ఉమ్, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని ఉమ్, దొబ్బేసి ఉమ్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మంచి లక్కీగా బయటపడ్డాడని ఉమ్. అనుకుంటున్నాను. మరి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడున్న అలాగా అప్పులు పరిస్థితులలో చేస్తా ఉన్నాడు అంటున్నారు కదా. ఆయనకున్న వెసులుబాటు చూసుకొని ఉమ్, ఏదో మన రాష్ట్ర రెవెన్యూ ఏమున్నదో ఆ ఉమ్, బడ్జెట్ ఏమున్నదో ఉమ్, దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్, చేసేది గొప్పగానే చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఉమ్. ముఖ్యమంత్రి గారు గొప్పగానే చేస్తున్నారని నేను ఇప్పుడు ఉన్నదానికి ఉన్నదాన్ని బట్టి ఉమ్, దాన్ని బట్టి ఇక ఆయన ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తా ఉన్నారు. చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ సీఎం ఆయన వస్తాడు అనుకుంటున్నారా? జనాల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది అంటున్నారు. జనాల్లో వ్యతిరేకత అంటే ఇచ్చిన హామీలు ఉమ్, పూర్తి స్థాయిలో నెరవేరకపోవడం ఒకటి. ఉమ్, నెరవేరకపోవడం అంటే ఉన్న బడ్జెట్ లో వన్ ఉమ్, బై వన్ ఉమ్, ఉమ్, స్టెప్ బై స్టెప్ ఉమ్, చేస్తా ఉన్నారు. ఉమ్, ఇంకా ఉంది కదా, సమయం ఉంది, ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఉమ్, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఉమ్, పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి, ఉమ్, చేస్తారని కూడా సీఎం గారి మీద, ఉమ్. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి. గారి మీద నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఓకే. యూత్ని బాగా ఫోకస్ చేస్తున్నారు ఆయన. ఆ. యూత్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. ఉమ్. అది ఎంతవరకు రైట్ అంటారు? ఇప్పుడున్న రాజకీయంలో యూత్ అవసరమే కదా, యూత్ నెక్స్ట్ అవసరమే కాబట్టి జనరేషన్ వాళ్ళకి ఒక లైఫ్ అంతే ఇచ్చినట్టు కదా. ఉంటది. ఆ. ఆ దాన్ని బట్టి ఉద్దేశంతోనే చేస్తున్నారు. చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉమ్, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఉమ్, ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. ఉమ్, అలాగే వారి సపోర్ట్ తో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా అదే చేస్తున్నారు. ఉమ్. ఉమ్. బాగా ఆయన పబ్లిక్ కి బాగా దగ్గర ఉంటారా? దగ్గర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దగ్గర ఎమ్మెల్యే దగ్గర. ఆయన హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటారని చెప్పేసి హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎక్కువ తిరుగుతున్నారు. విలేజ్ గ్రామం తిరిగి. బాలరాజు గారు ఉన్నప్పుడు ఎట్లుండే అచ్చంపేట పరిస్థితి? బాలరాజు గారు ఉన్నప్పుడు అచ్చంపేటలో పెద్ద డెవలప్మెంట్ అంటూ ఏం లేకున్నది. 10 సంవత్సరాలు ఉమ్, వాళ్ళ అధికారంలో ఉన్నా కానీ ఉమ్, నాన్న అనుకున్న వాళ్ళను పోగొట్టుకోకపోవచ్చు, కానీ ఉమ్, ప్రభుత్వం పరంగా సంక్షేమం చూస్తే ఉమ్, దళిత బంధు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, ఉమ్, పెన్షన్స్ కానివ్వండి, ఉమ్, ఒక పూర్తి స్థాయిలో కలిగింది అంటే రైతు బంధు. ఉమ్, రైతు బంధు ఒకటి, రైతు భరోసా ఒకటి. ఉమ్. అది రైతు భరోసా అంటారు, సారీ, ఇది ఇన్సూరెన్స్ చేశారు కదా రైతులకు, రైతు బీమా. రైతు బీమా. ఉమ్, అది బెటర్ గా ఉన్నదని, ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి ఉమ్. మిగతా అన్ని ఫ్లాపేనా? ఓకే. దళిత బంధు కానీ. ఓకే. ఇప్పుడు ఊరు పరిస్థితికి వస్తే నెక్స్ట్ మీరు చేయాలనుకుంటున్న మేనిఫెస్టోతో పాటు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది కొన్ని ఉంటాయి. మీరు ఓటు తీసుకొని కూడా నేను రాబోయే 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే సీసీ రోడ్స్ లేవో, శ్మశాన వాటిక దగ్గర సీసీ రోడ్ లేదు, కొన్ని ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్స్ లేవు, ఇంకా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎస్సీ బీసీ కాలనీలలో, ఇవన్నీ కూడా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఫైనల్గా మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు? మా ఊరి ప్రజలకు నేను తెలియజేయాల్సింది ఒకే ఒక విషయం. 5 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు నా మీద పూర్తి నమ్మకంతో నన్ను గెలిపించారు. ఈ గెలుపు నాది కాదు, నా గ్రామ ప్రజలది. గత 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను నా ప్రజలకు అందుబాటులో ఉండి, నా దృష్టికి వచ్చిన ఏ సమస్య ఉన్నా కానీ నా తోనైనంతలా నేను వారికి అందుబాటులో ఉండి పరిష్కరించాలి. అభివృద్ధి కూడా ముఖ్య ఉద్దేశం. ఊర్లో లేని ఏమున్నావో అవి చేపియాలనే ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వాళ్ళకి తోడుంటారు, అండగా ఉంటానని నా ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంలో నా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వారికి నేను ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఏ రకంగా అయితే నన్ను గెలిపించిండ్రో, ఈ 5 సంవత్సరాలు నేను చేయబోయే అభివృద్ధిలో కూడా వారి సపోర్ట్ ఉంటుందని వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా కోరుకుంటాను. రైట్. మన సర్పంచ్ ఇంటర్వ్యూ మనం రెగ్యులర్గా సర్పంచ్లని కలుస్తున్నాము, రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఈరోజు
కొండారెడ్డిపల్లిలో అన్నగారి రాధాకృష్ణ గారి స్టోరీ ఇది ఈరోజు. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. నమస్తే.